బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున నేను ఇంకా హామీ నిర్వర్తించలేని పరిస్థితి బాహోటంగా బహిరంగంగా బరితెగించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడంటే అకౌంటబిలిటీ ఎక్కడ ఉందని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు రెస్పాన్సిబిలిటీ లేని పరిపాలన ఏ ప్రజలకు ఉపయోగం జరిగిందని అడుగుతా ఉన్నాం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణ శుద్ధితో నిష్కల్మషంగా ఏ పూర్ణైనా వెనకాడకుండా ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొరకు నిరంతరము పోరాటం చేస్తూనే ఉంటుంది. మీ యొక్క ఆగడాలు, మీరు చేసే అకృత్యాలు, అమానుషాలు, మీరు అనాత్మకంగా పెట్టే కేసుల విషయాలకు కూడా భయపడాల్సిన పనే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందో తెలియపరుస్తూ 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని అందరూ విజ్ఞులంతా దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, నేను తెలియపరుస్తా ఉన్నా, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు, నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, వివిధ ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, అనేకమైన సంఘాలు, విద్యార్థి యూనియన్లు ఉన్నటువంటి ఈ రోజుల్లో అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఫీజు పోరులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ నేను దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ నెల 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల యొక్క ఇక్కట్లు, బాధలు, వ్యతలు, కష్టాలు తెలిసినటువంటి పార్టీగా ఈరోజు విద్యార్థులు ఒకవే కాకుండా ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబాలు కూడా ఆవేదన చెందుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో భాగంగా ఈ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంకుటిత దీక్షతో నిక్కచ్చిగా పేద పిల్లల యొక్క స్థితిగతులు మారాలి, వారి యొక్క కుటుంబాలు విద్యతోనే ప్రామాణికంగా చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల ప్రకారం విద్యకు కోట్ల రూపాయలు వెచ్చించి సమాజంలో అట్టడుగు కులాల యొక్క స్థితిగతులు మారటానికి విద్యే ప్రామాణికమని తెలిసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యా వ్యాప్తి కొరకు అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని మర్చిపోలేము. ఆ కోణంలోనే అమ్మఒడి దగ్గర నుంచి విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్య, గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చదువులమ్మ తల్లి వలలాడే విధంగా పరిపాలన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం, నిరక్షరాస్యత నిర్మూలన చేయాలనే ఉద్దేశంతోనే తప్పించి పరిపాలన చేసిన పరిస్థితిని చూసాం. కానీ గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ 6 అని చెప్పాడు. ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వస్తే ముఖ్యంగా ఏ ఉద్దేశంతోనైతే విద్య వ్యాప్తి కొరకు నిరక్షరాస్యత తొలగాలని, సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలని ఆలస్యంతో పెట్టినటువంటి విద్యా వ్యాప్తి కొరకు పెట్టినటువంటి ప్రతి స్కీమ్ని అణగదొక్కే క్రమంలో ఈరోజు 4వ త్రైమాసికం నడుస్తూ ఉంది. ఇప్పటికే 3 త్రైమాసికాలు పిల్లలకు సంబంధించి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ ₹1 ఇదిల్చిన దాఖలా లేదు. ఒక ప్రక్క ఫీజులు కట్టలేక ఇబ్బిడిబిబ్బిలుగా పెరిగిపోయి కాలేజెస్లో ఎగ్జామినేషన్ రాయనీయకుండా, ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోతే టీసీలు తీసుకునే పరిస్థితి లేకుండా అగమ్యను ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని
ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వదులుతాడు అనుకుంటారేమో. వదలడు కాబట్టే ఈరోజు మొన్నైతే రైతుల కోసం ఉద్యమించిన తీరు, నిన్నగాక మొన్న ఈ మధ్యకాలంలో పేద ప్రజల యొక్క నడ్డి వరిచే విధంగా విద్యుత్ ఛార్జీల దాని మీద ఒక గొప్ప కార్యక్రమం. ఈరోజేమో విద్యార్థుల ఇక్కట్లు చూసి తక్షణమే 3 త్రైమాసికాలలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజులకు సంబంధించినటువంటి ప్రతి అక్షరం ఇన్ టోటో ఇంప్లిమెంట్ చేయమని 5వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు కార్యక్రమాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉంది. నేను ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాను. అయ్యా, మీరు ఏ ఉద్దేశంతో పరిపాలన చేస్తూ ఉన్నారు? మీ పరిపాలన రాజ్యాంగబద్ధంగా లేదని మేము చెప్తా ఉన్నాం. పేద ప్రజలను నిట్టన ముంచుతా ఉన్నారు. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చదువు కోసం గొప్ప కార్యక్రమాలు చేస్తే, తద్వారా వచ్చిన ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్షరాస్యతలో మరి భారతదేశంలోనే మంచి ఇన్పుట్స్తో ఆంధ్రప్రదేశ్ వెళ్ళటానికి కారణమయ్యాడంటే స్కూల్స్ని